బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీగా గడుపుతున్నారు. 2 రోజుల పాటు హస్తినలోనే ఆయన విడుదల చేయనున్నారు. రాష్ట్ర ప్రయోజనాలే ధ్యేయంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురానున్నారు. మెట్రో ఫేజ్ 1 రీఫైనాన్సింగ్ వివాదం, మెట్రో ఫేజ్ 2 విస్తరణ సమస్యలపై కేంద్ర మంత్రులతో వరుస భేటీ కానున్నారు. అలాగే ఐఆర్ఎఫ్సి లోన్ విడుదల జాప్యం, శంషాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో కనెక్టివిటీపై ప్రత్యక్ష చర్చలకు సిద్ధమయ్యారు. మరోవైపు రాష్ట్ర ఆర్థిక అంశాలు, నిధుల సాధనపై ప్రత్యేక దృష్టి సారించిన సీఎం యాసంగి ధాన్యాల కొనుగోలు కోటాను మరో 20 లక్షల టన్నులు పెంచాలని కేంద్రాన్ని డిమాండ్ చేయనున్నారు. రైతులకు యూరియా కొరత రాకుండా ముందస్తు సరఫరా చేయాలని, రామగుండం యూరియా ఉత్పత్తి మొత్తాన్ని తెలంగాణకి కేటాయించాలని విజ్ఞప్తి చేయనున్నారు. రాయదుర్గం భూముల వ్యవహారంలో ఎస్బీఐ తీరుపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర ఆర్థిక మంత్రి, ఆర్బీఐ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఇక కాంగ్రెస్ అధిష్టానంతోనూ రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, ప్రియాంక గాంధీలతో ఆయన సమావేశమై రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ, శాఖల మార్పులపై కీలక చర్చలు జరిపే అవకాశం ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీగా గడుపుతున్నారు. 2 రోజుల పాటు హస్తంలోనే విడుదల చేయనున్నారు సీఎం. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు ఫోన్ ద్వారా. హరీష్, చెప్పండి, ఢిల్లీ పర్యటనలో ఏం చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి? మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? ఇంకా రైతు లక్ష్మణ్, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్న సందర్భం కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఆయన 2 రోజుల పాటు ఢిల్లీలో ఉండబోతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. ప్రధానంగా రాష్ట్ర ప్రయోజనాలు కావచ్చు, రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులు, ఇతర సంబంధించిన అంశాలపైన కూడా కేంద్ర మంత్రులను కలిసి వాళ్ళతో చర్చించేందుకు ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి సన్నిద్ధమైన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. కానీ నిన్న ఆయన ఏదైతే ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే కూతురు వివాహానికి ముంబైలో హాజరయ్యారు. ఇక అటు నుంచి నేరుగా ఢిల్లీకి చేరుకున్న నేపథ్యం కావచ్చు. ఇక మొత్తంగా ఈ 2 రోజుల పాటు ఆయన ఢిల్లీలో మకాం వేయనున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ప్రధానంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై కేంద్రంతో ఏదైతే తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక మెట్రో ఫేజ్ 1 కి సంబంధించి, టేక్ ఓవర్ కి సంబంధించిన ఐఆర్ఎఫ్సి లోన్ వివాదం కావచ్చు, మెట్రో ఫేజ్ 2 కి విస్తరణకు సంబంధించిన అనుమతులు కావచ్చు, ఇక యాసంగికి సంబంధించి కూడా ధాన్యం కొనుగోలుకు సంబంధించి కేంద్రంలో మరో ఇంకో 20 లక్షల టన్నులకు సంబంధించి కూడా పెంచడంతో పాటు రాష్ట్రానికి అవసరమయ్యే యూరియాకు సంబంధించి యాసంగి పంట మొదలైన నేపథ్యం కావచ్చు. గతంలో మాదిరిగా కొరత రాకుండా ఇప్పటి నుంచే ఇక రాష్ట్రానికి సంబంధించిన యూరియాను సప్లై చేసే విధంగా కూడా, మరోవైపు రాష్ట్రంలో ఉన్న రామగుండంకి సంబంధించి కూడా యూరియా ఉత్పత్తి రైతుందో పూర్తి స్థాయిలో తెలంగాణకి సంబంధించి ఇక్కడే దాన్ని సప్లై చేసే విధంగా కూడా అనుమతులు ఇస్తూ ఇతర రాష్ట్రాలకు సంబంధించిన యూరియాను తెలంగాణకు పంపే విధంగా కూడా కేంద్ర మంత్రులతో ఈ అంశం పైన చర్చించేందుకు సిద్ధంగా ఉన్నారు. దాంతో ఇప్పటికే ఫెర్టిలైజర్, అలాగే రైల్వే శాఖ మంత్రి ప్రధాని నరేంద్ర మోదీతో పాటుగా పలు కేంద్ర మంత్రులను కలిసేందుకు ఇప్పటికీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సంబంధించి కూడా అపాయింట్మెంట్ ఇప్పించాలంటూ కూడా లేఖ రాయడం నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక అలాగే రాయదుర్గానికి సంబంధించి కూడా గతంలో ఎస్బీఐకి సంబంధించిన కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు రాయదుర్గంలో భూమిని కొనుగోలు చేసింది. తద్వారా అది అక్కడ 2 సంవత్సరాలు నేపథ్యం ఒక నిర్మించని పరిస్థితి ఉంది. దానికి ప్రభుత్వానికి సంబంధించి కూడా టేక్ ఓవర్ చేసిన నేపథ్యంలో దానికి ఏదైతే పూర్తిగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అంశం పైన తెలుసుకునేందుకు సిద్ధంగా ఉన్నది. ఎందుకంటే దాదాపుగా 1000 కోట్లకు సంబంధించిన రాయదుర్గానికి సంబంధించిన భూమిని తక్కువ ధరకి అప్పుడు ఎస్బీఐకి అప్పటి ప్రభుత్వం కట్టబెట్టింది. ఇక పూర్తిగా ఇది చట్ట విరుద్ధంగా జరిగిందంతగా కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉన్నది. కాబట్టి ఈ అంశానికి సంబంధించి కూడా కేంద్ర మంత్రులతో తేల్చుకునేందుకు ఈరోజు చర్చలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. దాంతో పాటుగా మెట్రో మొదటి దశకు సంబంధించి కూడా ఎల్ఎన్టీ నుంచి స్వాధీనం చేసుకునేది, తద్వారా ఏదైతే
13.527 కోట్లకు సంబంధించి కూడా ఫైనాన్స్ ఒప్పందాలు కుదిరిన పరిస్థితి కావచ్చు. ఐఆర్ఎఫ్సికి సంబంధించి కూడా దీన్ని బ్రేక్ వేసిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక ప్రధానంగా దీంట్లో కేంద్రకు సంబంధించిన ఏదైతే పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ దీంట్లో ఏమైనా ఉన్నదా, ఈ అంశాలకు సంబంధించి ఎందుకు అనుమతులు ఇవ్వాల్సి వచ్చి అనుమతులు మళ్ళీ ఎందుకు వెనకకు తీసుకోవాల్సింది, ఇక లిఖిత పూర్వకంగా అనుమతులు వెనుకకు తీసుకున్నట్టుగా కూడా చెప్పకపోవడం కావచ్చు. వీటన్నిటికీ సంబంధించి క్లియర్ గా తెలుసుకునేందుకు ఇప్పటికీ పలుమార్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సంబంధించి కూడా ఈ అంశం పైన లేఖలు రాయడం జరిగింది. ఇక లోన్ రీపేమెంట్ కి సంబంధించి కూడా పూర్తిగా భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం భిన్నంగా వ్యవహరిస్తున్నట్టుగా కూడా కిషన్ రెడ్డి పదే చెప్పిన నేపథ్యం అయితే కావచ్చు. ఎందుకంటే దాంట్లో మెట్రో నిర్వహణకు సంబంధించి కూడా O&M సంబంధించిన ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన రీపేమెంట్ కు సంబంధించి ఫస్ట్ ప్రియారిటీగా పెట్టింది కాబట్టి అందుకే ఏదైతే మెట్రో టికెటింగ్ యాడ్స్ తో వచ్చిన ఆదాయాన్ని ముందుగా మెట్రో నిర్వహణకి పెట్టాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని చూపించింది కాబట్టి దాన్ని సాకుగా చూపి ఇక ఏదైతే ఈ అంశాన్ని మెట్రో సెకండ్ ఫేజ్ కి సంబంధించి కూడా వాయిదా పడినట్టుగా కూడా కిషన్ రెడ్డి చెప్తా ఉన్నారు. కాబట్టి దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉండేది, ఎందుకంటే ఇప్పటి వరకు లిఖితపూర్వకంగా ఎలాంటి అభ్యంతరం రాష్ట్ర ప్రభుత్వానికి రాలేదు కాబట్టి దాన్ని తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధంగా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన నిధులకు సంబంధించి జూన్ 15 కల్లా రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన నిధులు కావచ్చు, కేంద్ర తన వాటా కింద ఇప్పటికీ 1,400 కోట్లకు సంబంధించి అలాగే ప్రాసెసింగ్ ఫీజుకు సంబంధించి కూడా 84 కోట్లకు సంబంధించి కూడా చెల్లించింది కాబట్టి మరికొన్ని రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన నిధులకు సంబంధించి కావచ్చు, ఇక మెట్రో 2వ దశ ప్రాజెక్టు కావచ్చు, మూసీ పునరుజ్జీవనానికి సంబంధించి కూడా అంశం కావచ్చు, ఇక శంషాబాద్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీతో పాత బస్తీ ఇతర శివారు ప్రాంతాలకు సంబంధించి కూడా మెట్రో విస్తరణకు సంబంధించి కూడా సమగ్ర నివేదికను కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచనున్నారు. కనెక్టివిటీ చేస్తే ఏ విధంగా జరగబోతా ఉన్నది, పాత బస్తీకి కనెక్టివిటీ చేస్తే ఏ విధంగా ఉండబోతుంది, శంషాబాద్ టు ఇక్కడ కనెక్టివిటీ ఏదైతే శంషాబాద్ నుంచి మెట్రో కనెక్టివిటీ చేస్తే ఏ విధంగా ఉండబోతుంది, అన్నిటికి సంబంధించి కూడా నివేదికలు రాష్ట్ర కేంద్ర మంత్రులకు ఇవ్వనున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక ముఖ్యంగా రామగుండం యూరియాకి సంబంధించి కావచ్చు, ఇక మెట్రో ఫస్ట్ సెకండ్ ఫేజ్ కి సంబంధించిన అంశం కావచ్చు, ఇక ఏదైతే మూసీ పునరుజ్జీవానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రావాల్సిన కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన నిధులు కావచ్చు, వీటన్నిటితో ఈ 2 రోజుల పాటు కేంద్ర మంత్రులను అపాయింట్మెంట్ కోరడం జరిగింది. వారితో నివేదికలు ముందుంచి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా ఇక్కడ కొనసాగుతున్న కేంద్ర మంత్రులు ఏ విధంగా మెట్రో ఫేజ్ కి సంబంధించి కూడా అడ్డంకిలు పెడుతున్నారో వీటన్నిటిని నివేదిక రూపంలో కేంద్ర మంత్రులకు వివరించున్నారు. రాష్ట్రానికి రావాల్సిన వాటాలు, ప్రాజెక్టులు, రామగుండం ఎరువులకు సంబంధించి కూడా ధాన్యం సేకరణకు సంబంధించి కూడా మరో 20 లక్షల మెట్రిక్ టన్నులకు సంబంధించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం వాటా పెంచే విధంగా కూడా ఏదైతే విజ్ఞప్తి చేయనున్నారు. ఇక పూర్తి స్థాయిలో అన్ని అంశాలపైన కూడా కేంద్ర మంత్రులతో చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఈ ఢిల్లీ పర్యటన 2 రోజుల్లో ఉండనున్నారు. దాంతో పాటుగా కీలకంగా హైకమాండ్ అధిష్టాన పెద్దలను కలవనున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ తో పాటుగా ఇతర ముఖ్య నేతలు కలవనున్నారు. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కావచ్చు, శాఖల మార్పుకు సంబంధించి కావచ్చు, ఇక జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి, జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు అలాగే ఎస్ఐఆర్ కి సంబంధించి అంశానికి బలంగా కాంగ్రెస్ పార్టీ విభేదిస్తా ఉన్నది. ఓటు చోరీకి పాల్పడతా ఉన్నది, ఇప్పటికే సీటు చోరీకి పాల్పడింది కేంద్ర బీజేపీ ప్రభుత్వం. వీటన్నిటినీ ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వంలో అడ్డుకుంటా ఉన్నట్టుగా కూడా కేంద్ర ఏదైతే అధిష్టాన పెద్దలకు వివరించున్నారు. మంత్రివర్గ విస్తరణ పైన కూడా కొలిక్కి వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. మొత్తంగా ఈ 2 అంశాలపైన కూడా 2 రోజుల పాటు సీఎం రేవంత్ రెడ్డి బిజీ షెడ్యూల్ ఢిల్లీలో ఉన్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. లక్ష్మణ్, థ్యాంక్ యూ హరీష్.